హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ ఎలక్ట్రికల్ హబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి: ఆయిల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్. ఫ్రెండ్స్, మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, మనం వోల్టేజ్ని స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేయడానికి మనం ట్రాన్స్ఫార్మర్ అనేది ఉపయోగిస్తాం. మనకి ఎక్కువగా ఇండస్ట్రియల్స్లో కానీ ఎక్కడైనా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ అనేది లేకుండా మనకి వర్క్ అనేది అసలు జరగదు. ఫ్రెండ్స్, మనకి ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యూచువల్ ఇండక్షన్ అనే సిద్ధాంతం మీద పనిచేస్తుంది. నేను ఇక్కడ మీకు డయాగ్రామ్ చూపించేసేది వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క డయాగ్రామ్. ఇది వచ్చేసి మనకి ప్రైమరీ సైడ్ వైండింగ్ అండ్ ఇది వచ్చేసి సెకండరీ సైడ్ వైండింగ్. మనకి ప్రైమరీ సైడ్ వోల్టేజ్ అది సప్లై అనేది మనం ఇచ్చినప్పుడు సెకండరీకి మనకి వోల్టేజ్ అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ ప్రైమరీ వైండింగ్ నుండి సెకండరీ వైండింగ్కి ఎటువంటి ఫిజికల్ కనెక్షన్ అనేది ఉండదు. కానీ మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఈ ఐరన్ కోర్ ద్వారా ఈ ఫ్లక్స్ అనేది సెకండరీ వైండింగ్లోకి ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల మనకి సెకండరీ వైండింగ్లో మనకి వోల్టేజ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్కి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్కి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. మనకి వైండింగ్ రేషియో అనేది ప్రైమరీ సైడ్ తక్కువగా ఉంటుంది, సెకండరీ సైడ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ సైడ్ వైండింగ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది, సెకండరీ సైడ్ అనేది తక్కువగా ఉంటుంది. మీరు రెండు డయాగ్రామ్స్ పక్కన మీరు పెట్టి కంపేర్ చేసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ వచ్చేసి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో మీకు ప్రైమరీ సైడ్ వైండింగ్ టర్న్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, సెకండరీ సైడ్ అనేది తక్కువ ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే రైట్ సైడ్ వచ్చేసి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ మీకు ప్రైమరీ సైడ్ వైండింగ్ అనేది టర్న్స్ రేషియో అనేది ఇక్కడ తక్కువ ఉంది అండ్ సెకండరీ సైడ్ వచ్చేసి టర్న్స్ రేషియో అనేది ఎక్కువ ఉంది. అలాగే మీకు స్టెప్ డౌన్లో ప్రైమరీ సైడ్ అనేది వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది, కరెంట్ తక్కువగా ఉంటుంది. అలాగే సెకండరీ సైడ్ వచ్చేసి మీకు వోల్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది, కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో మీకు ప్రైమరీ సైడ్ వోల్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది, కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సెకండరీ సైడ్ వచ్చేసి వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కరెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కన్ఫ్యూజన్ ఏమీ అక్కర్లేదు. నేను నెక్స్ట్ పార్ట్లో మీకు స్టెప్ అప్ వోల్టేజ్ ఎలా అవుతుంది, స్టెప్ డౌన్ వోల్టేజ్ ఎలా అవుతుంది అనేది విత్ ప్రాక్టికల్తో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం విత్ ప్రాక్టికల్స్తో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.